హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇవాళ వ్లాగ్ అయితే సండే రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. అందరం ఇంట్లో పడుకొని ఉన్నాము. తినేసి అయితే 3కి అలా అనుకుంటా స్టార్ట్ అయ్యింది వాన అయితే. ఇంకా బట్టలు ఉన్నాయని నేను మా డింపులు లెస్తా అయితే గబగబాని బయట వచ్చి బట్టలన్నీ తీసేసాము. కానీ తడిచిపోయాయిలేండి. తీసే టైం కూడా ఇవ్వలేదు. సడన్గా పడిపోయింది వాన. అసలు ఎంత భయంకరంగా ఎండగాసిందో తిరుపతిలో అయితే. అసలు వేడికి తట్టుకోలేకపోయాము. వాన పడినాక కూడా తట్టుకోలేకపోయాము. వాన పడి ఇంకా వేడిని లేపినట్టు అయిపోయింది. ఇంకా నిద్రపోతున్న వేడిని తట్టి లేపినట్టు వానబడి అయితే లేపేసింది. అసలు ఆ రోజైతే మళ్ళీ నైట్ అయితే భయంకరమైన వేడిగా ఉన్నింది. ఇంట్లో అయితే వాన పడింది, చల్లగా ఈరోజు పడుకోవచ్చు అనుకునేదానికే లేదు. ఇంకా వాన పడేసరికి ఇంకా పిల్లలైతే ఫుల్ ఇంకా వానలో తడుస్తూ ఎంజాయ్ అయితే చేశారు. మేము కూడా బయట వచ్చేసాంలేండి. అందరం వానలో అయితే తడిచాం కొంతసేపు అయితే. చాలా రోజుల తర్వాత అయితే ఇంకా వాన అయితే పడే కొందికి ఇంకా అందరం బాగా ఎంజాయ్ చేసాము. నేనైతే మళ్ళీ వచ్చి టీ పెట్టాను, అందరం తాగేసాము. మర్చిపోయాను, మా నాన్న అయితే వచ్చాడు సండే రోజు మార్నింగ్ అయితే. పిల్లల్ని చూసి చాలా రోజులు అవుతుంది అని చెప్పి ఇంకా నాన్న అయితే వచ్చాడు. ఇంకా వస్తూ చికెన్ తీసుకొని వచ్చాడు. మధ్యాహ్నం లంచ్లోకి అయితే చికెన్ చేశాను. అప్పుడైతే వ్లాగ్ ఏం తీయలేదు. ఇంకా మళ్ళీ కొంచెము 5కి అలా అయితే ఇంకా పిల్లలైతే మమ్మీ మేము మ్యాగీ చేసుకుంటాము అని చెప్పారు. నేనైతే వద్దు, బోండా చేస్తాను, తాతయ్య కూడా ఉన్నాడు కదా అని అంటే, లేదు నువ్వేం చేయొద్దు, నువ్వు పోయి గమ్మునే రూమ్లో కూర్చో, నేనైతే మ్యాగీ చేస్తాము, నేను తమ్ముడు చేస్తాము అని చెప్పి ఇంకా వాళ్ళైతే ఎంత నీట్గా ఎగ్ ఫ్రై చేసుకున్నారో, అలానే ఆనియన్స్ అన్నీ ఏమేమి కావాలో రెడీ చేసుకొని వాళ్ళైతే చేసేసారు. ఇంకా బయట వెళ్ళి చూస్తే వాన అయితే ఆగిపోయి ఉండింది. ఇంకా సరే కొంచెంసేపు అయితే నేనైతే బయట కూర్చోన్నాను. నాన్న పిల్లలు అందరూ అయితే ఇంకా పిలిచారు, లోపలికే వచ్చేయి తినేసి మళ్ళీ బయట కూర్చోలే అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పి ఇంకా వాళ్ళు తీసుకొని వచ్చిన మ్యాగీని అయితే అందరికీ అయితే ప్లేట్లో వేసి ఇచ్చేసాను. అసలు ఎంత బాగా చేసిందో మా లెస్త అయితే. మామూలుగా అక్క తమ్ముడు ఎప్పుడు పొట్లాడుకుంటూ ఉంటారు, గొడవలు పడుతూ ఉంటారు. ఇట్లాంటివి చేసినప్పుడు మటుకు ఇద్దరు అట్లక్క ఇట్లక్క, అట్రా డింపులు ఇట్రా డింపులు అనేసని ఇద్దరు ఎంత క్లోజ్గా ఉండి గొడవలు వేసుకోకుండా ఎంత బాగా కలిసి చేశారో మ్యాగీ అయితే. ఇంకా నాకైతే భలే నచ్చిందండి. నాకు పని చెప్పకుండా ఇలా వేడివేడిగా చేసుకొని వచ్చి ఇచ్చారు. నాకైతే అదే సగము టేస్ట్ అనిపించింది. వాళ్ళు ఎలా చేసినా పర్లేదు, నాకు చెప్పకుండా వాళ్ళే చేసుకొని నా ముందు పెట్టారు అన్నట్టు నేనైతే ఫీల్ అయిపోయాను. చాలా బాగా చేశారులేండి. టేస్ట్ కూడా అంత పర్ఫెక్ట్గా అయితే చేశారు. నెక్స్ట్ సండే అయితే ప్లాన్ చేస్తాను. అన్నీ ఇంకా ఈరోజైతే అన్ని ఇంగ్రీడియంట్స్ లేవు కానీ ఉన్న వాటితోనే చేశారు. ఇంకా నెక్స్ట్ టైం అన్నీ తెప్పించి మళ్ళీ అయితే నేను చేపిస్తాను. ఇంకా నాన్న కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు. నాన్నైతే మళ్ళీ 6 తర్వాత బయలుదేరేశారు. అంటే రావుకాలం ముందని చెప్పి నాన్నైతే ఆగిపోయాడు. సండే రోజు 4కే బయలుదేరేయాలన్నాడు. ఇంకా రావుకాలం రెడీ అయ్యేసరికి 4:30 అయిపోయింది. ఇంక వద్దులే అని చెప్పి ఆపేసి మళ్ళీ 6 తర్వాత అయితే పంపించాను. ఇదైతే నెక్స్ట్ డే ఈవినింగు. ప్రతిరోజు ఒక 3 డేస్ అయితే కంటిన్యూగా వాన అయితే పడింది. ఇదైతే మండే ఈవినింగు ఇంకా ఉన్నట్టుండి వాన వచ్చింది. ఉరుములు వాన అయితే భయంకరంగా వచ్చింది. నేనైతే ఫుల్ ఖుషి అయిపోయినాను. రోజు ఈవినింగ్ అయితే ఇలా వాన పడుతూ ఉండేసరికి చాలా బాగా అనిపించింది. పొద్దున్నుంచి ఒక 3 వరకు అయితే ఎండ వస్తుంది, భయంకరమైన ఎండ వస్తుంది. ఇలా ఈవినింగ్ అయితే వాన పడుతుంది. నాకైతే కొత్తగా అనిపించింది. అప్పుడే వానాకాలం వచ్చేసిందా అన్నట్టయితే నేనైతే ఫీల్ అయ్యాను. చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ రోజైతే లస్తా లేదు, ఆఫీస్కి అయితే వెళ్ళునింది. ఇంకా నేను డింపులే ఉన్నాము. ఇంకా వానలో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం మేమిద్దరం అయితే. ఇంకా పిల్లలు మా వారు వచ్చాక, అంటే లస్తా మా వారు వచ్చాక ఈవినింగు ఒక
6కి అలాగనుకుంటా మళ్ళీ బోండా అయితే చేశాను. ఈరోజైతే ఒక షాక్. అసలు ఎప్పుడు నేనైతే మర్చిపోను మా వారి బర్త్‌డే అయితే. ఇంక మా వారు డ్యూటీ నుంచొచ్చి వీళ్ళేమి మర్చిపోయినట్టుండారు. మనమే అన్నా గుర్తు చేసి వీళ్ళ దగ్గర విషెస్ చెప్పించుకుందాము అన్నట్టు ఇంక డ్యూటీ నుంచొచ్చాక మా వారైతే ఈరోజు నా బర్త్‌డే కదా! మర్చిపోయారా? ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు అనేసని ఇంకనేసరికి నేనే షాక్ అయిపోయాను. ఏంది నేను మర్చిపోవడం ఏంది అన్నట్టు అయిపోయింది. అసలు నేను ఆలోచించనే లేదు మా వారి బర్త్‌డే అనేసని గూడా. జూన్ 1 మా వారి బర్త్‌డే. నేనసలు మర్చిపోయాను. మా వారే గుర్తు చేసేదాకా మేమైతే విషెసే చెప్పలేదు. మా వారు వెయిట్ చేశారంట. మామూలుగా ఒకేళ డ్యూటీకెళ్ళిపోయున్నా మేమే గుర్తు చేసి ఫోన్ చేసి మరీ విషెస్ చెప్పేవాళ్ళము. పిల్లలు నేనైతే. ఈసారైతే చేస్తారని వెయిట్ చేశారంట. మేము మర్చిపోయాము అన్నట్టు ఇంక మళ్ళీ ఈవినింగ్ అయితే చెప్పారు. ఇంకప్పుడు గుడికి వెళ్దాం పదా అనంటే ఇంక మా వారైతే ఎందుకో నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఈరోజు నాకు వెళ్ళాలని లేదు అని చెప్పి ఇంక మా వారైతే ఇంట్లోనే దండం పెట్టుకునేసారు. మార్నింగే పూజ చేసుకొని మార్నింగే గుర్తునిందంట. కానీ మేము చెప్తామా లేదా అన్నట్టు వెయిట్ చేశారంట. ఇంకా సరే ఇంక ఏం చేసేది అనంటే ఇంకా బోండా చేయలే అని చెప్పారు. ఇంకా శనగపిండి బోండా చేస్తే మా పిల్లలకి ఇష్టం లేదు. అందుకే బియ్యం పిండి బోండాలైతే చేశాను. అంటే మనం ఇడ్లీకి రుబ్బుకుంటాం కదా! ఆ పిండిలో నేనైతే కొంచెం మైదా వేసి అంటే జస్ట్ కొంచెం తడిగా చెమ్మ ఎక్కువగా ఉంటుంది కదా ఇడ్లీ పిండిలో. అందుకోసమని కొంచెం ఒక 3 స్పూన్లు అట్లా మైదా వేశాను. మైదా వేసి ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి నెక్స్ట్ ఇష్టం ఉంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. జీలకర్ర ఇంకా ఉప్పు, వంట సోడా కొంచెం వేసి బాగా కలిపేసాను. కలిపేసి ఇంకా బోండాల్లాగా అయితే వేసేస్తున్నాను. ఈ రెసిపీ కూడా చాలా సార్లు చూపించేశాను నేనైతే మీకు. ఇంకా అవైతే వేయించేసి ఫస్ట్ అయితే ఇంకా మా వారికి పెట్టిచ్చేసాను. కారం చేద్దాం అనుకున్నా కానీ మార్నింగ్ అయితే నేను టమోటా పచ్చడి చేసున్నాను లస్తా కోసము లంచ్ బాక్స్‌లోకి అయితే. ఇంకా అది ఉంది కదా అని చెప్పి ఇంకా బోండాల్లోకి అదే అయితే పెట్టిచ్చేసాను. చాలా బాగా ఉన్నాయి బోండాలైతే. అంటే మా పిల్లలకైతే ఈ పిండితో చేస్తే మటుకు ఇష్టంగా తింటారు. అదే శనగపిండితో చేశానంటే మటుకు ఎందుకో వాళ్ళకి శనగపిండి బోండాలంటే ఇష్టం లేదు. బజ్జీలు అలాంటివి తింటారు కానీ ఇలాగ బోండాలు చేస్తానంటే మటుకు ఎందుకో ఇష్టపడరు. ఇంకా వాళ్ళు కూడా తినాలి కదా అని చెప్పి ఇంకా మా వారైతే వాళ్ళకి నచ్చినట్టే చేయలే అని చెప్పారు. కానీ మా వారు కూడా ఎంజాయ్ చేశారు. ఏందో అండి అసలు నేను మర్చిపోయానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడు నేను గుర్తుపెట్టుకొని మా వారికి విష్ చేసేదాన్ని. ఎవరి బర్త్‌డే అన్నా మర్చిపోయేదాన్ని కాదు. అలాంటిది నేనే మర్చిపోయానే అనేసని నేనైతే మళ్ళీ ఫీల్ అయిపోయాను. ఇంకా గిఫ్ట్ ఇయ్యాలన్నా కూడా బయట పోలేని పరిస్థితి. వాన పడతా ఉన్నింది. ఇంకా మా వారు కూడా నాకేం అవసరం లేదులే గిఫ్ట్ అలాంటివేమీ. నేను జస్ట్ గుర్తు చేశాను. మీరు మర్చిపోయినారే అని చెప్పి అని ఇంకా మా వారు అలా చెప్పారు. ఇంకా సరే పాయసం చేస్తానంటే మట్టుకు వద్దనేసారు. స్వీట్ ఏదన్నా చేస్తాను అంటే. ఇంకా అప్పటికప్పుడు గుర్తు చేశారు కదా! దానివల్ల నేను కూడా అసలు ఏం చేయాలో నాకే అర్థం కాలేదు. అసలు మర్చిపోయానే అనేసనే సగం ఫీల్ అయిపోయి గమ్మునే కూర్చునేసాను. ఇంకా సర్లే ఏదో ఒకటి చేద్దాము అన్నట్టు ఇంకా బోండాలైతే వేడివేడిగా చేసి మా వారికైతే ఇచ్చేసాను. ఇంకా మళ్ళీ మేము కూడా అదే ఇంకా డిన్నర్ అయితే ఏం చేసుకోలేదు. ఇంకా బోండాలు తిన్నాం కదా! చేసేసరికి 7 అయిపోయింది. ఇంకా దాంతోనే తినేసి ఇంకా గమ్మునే అయిపోయాము. మళ్ళీ మా వారికైతే పాలిచ్చేసానులేండి. పిల్లలైతే మజ్జిగ ఇమ్మన్నారు. వాళ్ళకైతే మజ్జిగ దొల్లిచ్చి ఇచ్చేసాను. ఇంకా ఆ డే అయితే అట్లా అయిపోయింది. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగు అంటే మంగళవారం పొద్దున ఇంకా వాన పడి నిన్న బయట మొత్తము మెస్సీగా ఉంటే నచ్చలేదు. అందుకని చెప్పి పిల్లలు నేనైతే బయట కడిగేసాము మార్నింగ్ అయితే. చెట్లు కూడా అయితే వాన పడి కొంచెం పర్లేదు. అవి కూడా ఊపిరి తీసుకున్నట్లయితే అయిపోయినాయి. మార్నింగ్ కూడా కొంచెం వాన పడింది. దానివల్ల వాటర్ అయితే చెట్లలో ఆల్రెడీ ఉంది. ఇంకా పూలైతే ఈ మధ్య రోజా పూల చెట్లలో అయితే పూలైతే డైలీ కాస్తున్నాయి. అంతలో ఎరువు నర్సరీలో నుంచి తీసుకొని వచ్చి వేశాను. బ్లాక్ కలర్లోనింది. అది వేయడం వల్ల
పూలైతే భలే కాస్తున్నాయి రోజా చెట్లో పూలైతే. ఇంకా డైలీ కోస్తున్నాను. మళ్ళీ కొన్నైతే అట్లే పెట్టేస్తున్నాను. నాకు చెట్లు అలా చూడటమే ఇష్టము. మలస్తాకి నాకైతే కోయడం అంటే ఇష్టం ఉండదు. ఇంకా పోతాయి అన్నప్పుడైతే అప్పుడైతే ఇంకా తీసేస్తాను గానీ, ఇంకా డైలీ అయితే అట్లే ఉంచేస్తున్నాను. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా పూజ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ మార్నింగ్ మా వారు చేశారు ఇంట్లో. మళ్ళీ ఒకసారి మేమైతే క్లీన్ చేసి ఇంకా ఇంట్లో అయితే నేనేం పూజ చేయలేదు. దండం పెట్టుకొని తులసమ్మ దగ్గర మటుకు నేనైతే నీట్గా కడిగి ముగ్గు వేసి పూజ అయితే చేశాను. చేసుకొని హారతి ఇచ్చేసాక ఇప్పుడు కొంచెం మనసుకి ప్రశాంతంగా ఉందండి. పొద్దున్నే ఈరోజు నేను కూడా అయితే ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసాను. అంటే వాకింగ్కి ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాం కదా, 4కి అలా లేస్తున్నాం కాబట్టి ఇంకా లేసేస్తున్నాము. మళ్ళీ పనుకున్నా నిద్ర పట్టడం లేదు. అందుకని చెప్పి పనులన్నీ అయితే చేసుకునేస్తున్నాను. ఇంట్లో పనులైతే అంతలో నైటే ఇంట్లో సామాన్లు అలాంటివన్నీ తోమిపెట్టేశాను. అంతలో నైట్ డిన్నర్ ఏం చేయలేదు కదా, బోండాలే కాబట్టి నైట్ తినేసి మొత్తం క్లీన్ చేసేసాను. దానివల్ల కొంచెం మార్నింగ్ టైం ఉన్నింది. ఇంకా వాకింగ్కి వెళ్ళేసి వచ్చి కొంచెం చెమటలుగా ఉంటే స్నానం చేసేసాను. ఇంకా మార్నింగ్ అయ్యాక ఎండ వచ్చినాక చెట్ల పరిస్థితి అయితే ఇలా ఉంది. ఎండ వస్తూ పోతూ ఉందండి ఆ రోజైతే మటుకు. అంటే ఫుల్ ఎండ అయితే రావటం లేదు, అలానే ఫుల్ కూల్గా కూడా అయితే లేదు. ఇప్పుడైతే నేను కొన్ని వస్తువులు లేవని చెప్పి బ్లింకిట్లో అయితే ఆర్డర్ పెట్టాను. అంటే పిల్లలైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమని చెప్పారు. అందుకని చెప్పి దాంట్లోకి ఎప్పుడు చూసినా ఆనియన్స్తోనే చేసేస్తున్నానని చెప్పి ఇంకా నేనైతే ఈ స్ప్రింగ్ ఆనియన్స్, అలానే క్యాబేజీ, అలానే బీన్స్, దానికి ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఏమేమి వెజిటేబుల్స్ వేస్తామో అవన్నీ అయితే తెప్పించాను. అలానే ఎక్స్ట్రాగా అంటే కీరకాయ అయితే తెప్పించాను. బీన్స్ ఇవన్నీ అయితే బాగా ఫ్రెష్గా వచ్చాయి కానీ క్వాంటిటీ కొంచెం తక్కువగా వచ్చింది. మనం అదే కాస్ట్ మార్కెట్లో తెచ్చుకుంటే కొంచెము ఎక్కువ వస్తుంది. బ్లింకిట్లో పెట్టడం వల్ల కొంచెం తక్కువగా వచ్చాయి వెజిటేబుల్స్ అనిపించింది నాకైతే. ఇంకా ఏం చేద్దాం, అవసరము. ఇట్లాంటప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకు కంపల్సరీ కావాలి అనుకున్నప్పుడైతే బ్లింకిట్లో ఇట్లా ఆర్డర్ పెడుతూ ఉంటాను. అలానే క్వాలిటీ అయితే బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ అయితే. ఇవన్నీ అయితే నేను ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఏమేమి కావాలో అవన్నీ అయితే నీట్గా వాష్ చేసుకొని అన్నీ తరిగి పెట్టుకునేస్తున్నాను. కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, అలానే కొన్ని బీన్స్, క్యాబేజీ, క్యాప్సికము అయితే గ్రీన్ క్యాప్సికమ్ అయితే తెప్పించాను. అవన్నీ అయితే చిన్న క్యాప్సికమ్ వేశాను ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి అయితే. అదే సరిపోతుందనిపించింది. పిల్లలైతే ఎగ్ ఫ్రైడ్ రైస్లు, ఎగ్ నూడిల్స్లు, ఇలాగ ఎగ్ వేసి చేసినవి బాగా ఇష్టపడతారు. లంచ్ ఏం చేసేదా అంటే వాళ్ళైతే అదే అడిగారు. అందుకే వాళ్ళ కోసం నేనైతే ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైసే చేసేసాను. అదే అయితే మేము టిఫిన్లోకి తినేసాము. లంచ్లోకి కావాలంటే మళ్ళీ ఏదైనా చేసుకుందాంలే, లస్తా వరకు లంచ్కి ఎగ్ ఫ్రైడ్ రైసే పంపించేశాను. ఇవన్నీ ఓపెన్ చేసుకొని వాష్ చేసుకొని అన్నీ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఏమేమి కావాలో అన్నీ అయితే తరిగి పెట్టుకునేస్తున్నాను. ఇలాంటివి చేసినప్పుడు మటుకు పిల్లలైతే బాగా ఇంట్రెస్ట్గా, మనము చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళే అయితే తినండి తినండి అని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళే త్వరగా చెయ్యి మేము తినేస్తాము అన్నట్టు అడుగుతారు. పొద్దున్న టైంలో అయితే కాలేజీలు ఉన్నాయంటే మటుకు పెద్దగా తినడానికి ఇంట్రెస్ట్ చూపిరు. ఇలాంటి వెరైటీ అయితే చేస్తే మటుకు ఫాస్ట్గా చెయ్యి అంటారు. మిగిలిన టైంలో అయితే మటుకు ఏం పెద్దగా తినాలి అన్నట్టు అయితే ఇంట్రెస్ట్ చూపిరు. ఈరోజైతే నేను ఇచ్చేస్తుంటే నాకు కూడానే ఉన్నాడు మా డింపుల్ అయితే. ఏమేమి కావాలి మమ్మీ, ఏమేమి తెచ్చియాలి అనేసి అడుగుతూ నా వెనకాలే తిరుగుతూ ఉన్నాడు డింపుల్ అయితే. అన్నీ అయితే తరిగి పెట్టుకునేసాను కదా. ఇప్పుడైతే క్యారెట్ తరుక్కోలేదు అని మళ్ళీ లాస్ట్లో గుర్తొచ్చింది.
క్యారెట్ అయితే ఇంట్లోనే ఉన్నింది. ఇంకా ఫైనల్‌గా మళ్ళీ క్యారెట్ కూడా అయితే సన్నవిగా తరిగి పెట్టుకునేసాను. అంటే మనము అన్నీ డైరెక్ట్ బాయిల్ చేయటం లేదు కదా, అన్నీ ఫ్రై చేసేటికే కాబట్టి అన్నీ అయితే నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను. క్యాబేజీ మట్టుకు కొంచెం పొడవుగా తరుక్కున్న బాగుంటుంది, కానీ నేనైతే సరిగ్గా ఫ్రై అవుతుందో లేదో, ఫ్రై అవ్వకపోతే మళ్ళీ పిల్లలు తినరని చెప్పి సన్నగానే తరిగేసాను. ఇక్కడైతే సాసులు అయితే నేను సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు, అలానే వెనిగర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఇంట్లోనే ఉన్నాయి, ఎప్పుడైనా నూడిల్స్ అలాంటివి చేసుకున్నప్పుడు యూజ్ అవుతాయి అన్నట్టు. ఎగ్ రైసు ఇట్లాంటి వాటి కోసమని ఒక చిన్న చిన్న ప్యాకెట్లు అయితే ఉన్నాను డీమార్ట్లో అయితే. ఇంకా వీటితో అయితే ఇప్పుడు చేసేస్తున్నాను. ఇక్కడ ఎగ్స్ అయితే బీట్ చేస్తున్నాను. అంటే మనం వేసే రైస్ని బట్టి 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, అట్లా మన ఇష్టము. అన్ని ఎగ్స్ అయితే ఇలా ముందుగానే మొత్తం ఒక బౌల్లోకి వేసుకొని బీట్ చేసుకొని ఇలా ఫ్రై అయితే చేసుకునేవాలి. ఒక పెనంలో కొంచెం ఆయిల్ వేసి ఇలా ముందుగానే ఉట్టి ఎగ్ని అయితే ఫ్రై చేసి పెట్టుకునేవాలి. ఇలా చేయడం వల్ల గుడ్డు పొరటు ఎక్కువగా వస్తుంది. ఈ ట్రిక్ అయితే నేనైతే చిన్నప్పుడు అనుకుంటా, అంటే నేను వంటలు అప్పుడు సరిగ్గా చేయడం తెలీదు, కానీ ఎగ్ ఇలా చేయడం వల్ల ఎక్కువ గుడ్డు వస్తుంది అన్నట్టు టీవీలో చూస్తున్నాను. అందుకని నేను అప్పటి నుంచి అయితే ఈ ట్రిక్ అయితే ట్రై చేశాను. నాకైతే ఇది బాగా వచ్చిందనిపిస్తుంది. ఎగ్ అయితే ఫ్రైడ్ రైస్లో కొంచెం ఎక్కువగా కనిపించడం వల్ల బాగుంటుంది ఎగ్ అయితే. ఇంకా మొత్తము ఇలా బీట్ చేసుకునేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేశాను. ఇంకా మరొక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఆల్రెడీ రైస్ అయితే కుక్ చేసేసాను, అందుకని చెప్పి ఇప్పుడు డైరెక్ట్ ఫ్రైడ్ రైస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. మనము ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. అంటే ఇవన్నీ వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కాక ఇంకా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, బీన్స్, క్యారెట్, క్యాబేజీ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ అయితే ఒకేసారి అయితే వేసేసాను. విడివిడిగా వేసి వేయించుదాం అనుకున్నా, కానీ ఇంకా అన్నీ వేగాల్సినటివే కాబట్టి ఇంకా ఆనియన్స్తోనే వేసేసాను. స్ప్రింగ్ ఆనియన్స్ మటుకు కొంచెం వేగాక మళ్ళీ వేసాను, అది త్వరగా వేగిపోతుంది కదా, అందుకని చెప్పి ఇవన్నీ వేగినాక మళ్ళీ వేద్దాము అని చెప్పి అదైతే ఇప్పుడే వేయలేదు. ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసాను, కొంచెం త్వరగా వేగుతుంది అని చెప్పి. ఇవన్నీ బాగా ఫ్రై అయినాక ఇంకా లాస్ట్లో అయితే నేను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసి మరొకసారి మొత్తం ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకున్నాను. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, నేనైతే ఈరోజు వేయలేదు. నాకు ఇప్పుడు నేను ఆల్రెడీ పచ్చిమిర్చి ఇంకా క్యాప్సికమ్ వేసాను కదా, దాంట్లో ఆల్రెడీ కారం ఉంటుందని చెప్పి నేనైతే వేయలేదు. వేసుకోవాలనుకుంటే ఈ ఆనియన్స్ వేసినప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్న వేసుకోవచ్చు, లేకపోతే వెల్లుల్లి కొంచెము లైట్గా తరిగి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా అవన్నీ వేగాక ఎగ్ కూడా వేసి మిక్స్ చేసేసాను మొత్తం అయితే. నాకు అంత టైం లేదు ఈరోజు, అన్నం అయితే చల్లారబెట్టలేదు, వేడన్నమే అట్లే వేసేసాను. వైట్ రైస్ అయితే కొంచెం నేనైతే వాటర్ తక్కువ వేసి చేశాను, అందుకని చెప్పి కలిసిపోతుందిలే, ఏమీ ఇబ్బంది ఏం లేదు అని చెప్పి రైస్ అట్లే వేసేసాను. రైస్ని అయితే ఒకసారి వెజిటేబుల్స్లో బాగా కలిపి ఆ తర్వాత అయితే ఇంకా స్పైసెస్ అయితే యాడ్ చేశాను. ఫస్ట్ అయితే పసుపు వేసాను కొంచెము, ఆ తర్వాత కారం వేసాను. అంటే మనం తినే కారాన్ని బట్టి రైస్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే చిన్న స్పూన్ కదా, అది 2 స్పూన్లు అయితే వేసాను. గరం మసాలా 1 స్పూన్ వేసాను. నెక్స్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసాను. అంటే ఆల్రెడీ వెజిటేబుల్స్కి అయితే వేసాను కానీ రైస్కి వేయలేదు కదా, అందుకని చెప్పి సరిపడా సాల్ట్ వేసాను. 1 స్పూన్ మిరియాల పొడి వేసాను. వెనిగర్ కూడా ఒక ఫుల్ స్పూన్ అంత వేసాను. సోయా సాసు ఇది మెయిన్ అండి, ఫ్రైడ్ రైస్ అంటే మటుకు సోయా సాస్ ఉంటేనే టేస్ట్ వస్తుంది. ఇంకా తర్వాత రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు కూడా వేసేసి మొత్తం అయితే ఇంకా మిక్స్ చేసేస్తున్నాను.
నేను ఇలా కలుపుతూ ఉన్నాను. ఇంకా నా పక్కన మా డింపుల్ అయితే ప్లేట్ పట్టుకొని నిల్చుకొని ఉన్నాడు. ఇంకా ఎప్పుడవుతుందా టేస్ట్ చేద్దామా అని చెప్పి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అయిపోయి తనైతే పక్కన నిలబడుకొని ఉన్నాడు. వేయి మమ్మీ నాకు తినాలని ఉంది, స్మెల్కే నాకు తినాలనిపిస్తుంది అని చెప్పి ఇంకా నా పక్కన అలా అయితే నిలబడుకొని ఉన్నాడు. ఇంకా ఉండు నాన్న ఇంకా అవ్వలేదు అంటున్నాను. ఇంకా సరే సరే చేయలే అని చెప్పి ఇంకా నా పక్కన చేరుకొని ఇంకా ఫాస్ట్గా చెయ్యి ఇట్లా అంటూ ఉన్నాడు. ఇట్లాంటి వెరైటీలు చేసినప్పుడు అందరూ పిల్లలు అంతే ఏమో అమ్మ వెనకాల చేరుకొని ఇంకా ఫాస్ట్గా చెయ్యి అంటూ ఉంటారు. ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసాను. ఈ టైంలో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ మా పిల్లలకి కొంచెం కుక్ అయితేనే ఇష్టము, అందుకని చెప్పి నేను మొదట్లోనే వేసేసాను. ఫైనల్గా కూడా చల్లుకొని ఒకసారి కలుపుకొని కూడా తినచ్చు, బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయినట్టే ఫైనల్గా. ఇంకా మా డింపుల్ ప్లేట్ పెట్టుకొని ఉన్నాడు కదా, ఫస్ట్ అయితే తనకైతే వేయించేసాను. ఇంకా తర్వాత మలస్తాకి లంచ్ బాక్స్లోకి కూడా వేసి పెట్టేశాను. కొంచెం చల్లారాలి కదా, అందుకని చెప్పి వేసి పెట్టేశాను తనకైతే. ఇంకా తనకు కూడా ఇంకా ప్లేట్లోకి అయితే వేయించేసాను. తనని కూడా తినేమని చెప్పాను, వేడిగా తింటే బాగుంటుంది అని చెప్పి. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా అయితే వేసుకునేసాను. నాకు కూడా వేడివేడిగా తినడమే ఇష్టము. అంతలో ఈరోజు పనులన్నీ అయిపోయినాయి కదా, ఇంకా వంట కూడా సింపుల్గా ఎగ్ రైసే చేసేసాను. సింపుల్ ఏం కాదులేండి, దీని బదులు నేను పప్పు ఏదైనా కర్రీ చేసేసున్నా ఈజీగా అయిపోయాను. ఇవన్నిటిని తరుక్కోను ఇవన్నీ ముందుగా రెడీ చేసుకొని నాకు టైం చాలా ఎక్కువ పట్టింది. ఇంక ఇలా పిల్లలిద్దరికీ వేయించాను. ఇంకా లంచ్ బాక్స్కి వేసి పెట్టేశాను. ఇంకా కొంచెం వేడిగా ఉందని చెప్పి కొంచెంసేపు చల్లారని అని చెప్పి ఇంకా క్లోజ్ చేయకుండా కొంచెంసేపు ఫ్యాన్ కింద అలానే పెట్టాను. ఇంకా నేను కూడా వేసుకున్నాను కదా, ఇంకా టేస్ట్ అయితే చూస్తున్నాను. అసలు ఎంత బాగుందో, వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా పచ్చివే వేశాను కదా, బాగా ఫ్రై అయ్యాయి. హోటల్లో తినిన టేస్ట్ అయితే వచ్చింది, చాలా బాగుండిందండి. ట్రై చేయొచ్చు ఇంట్లో కూడా ఇలాంటివి, హోటల్లో కన్నా చాలా బాగా వచ్చింది. అంత బాగా నచ్చింది నాకు కూడా. అయితే అన్నీ వేశాను కాబట్టి పర్ఫెక్ట్గా కుదిరింది ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే మటుకు. ఇంక ఇలా అయితే మా 3 days వ్లాగ్ ఇలా ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఇవాల్టి వ్లాగు ఇవాల్టి రెసిపీ నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.